హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ మంచి ర్యాలీని పెర్ఫామ్ చేశాయి. నిఫ్టీ అయితే 25,200 అబౌవ్న క్లోజ్ అయింది. సో దీనికి మెయిన్ రీజన్ మనం మంచి బయింగ్ సపోర్ట్ అనేది చూసాము. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా రికార్డ్ హైని టచ్ చేయడం వల్ల ఇండిసెస్ అయితే బాగా పెరిగాయి. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే సెన్సెక్స్ 539 పాయింట్స్ పెరిగి 82,726 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 159 పాయింట్స్ పెరిగి 25,219 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 454 పాయింట్స్ పెరిగి 57,210 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 203 పాయింట్స్ పెరిగి 59,307 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 110 పాయింట్స్ పెరిగి 22,417 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే సో మొత్తంగా బెంచ్ మార్క్ ఇండిసెస్ అన్ని మంచి ర్యాలీని పెర్ఫామ్ చేశాయి. అలాగే సో క్లోజింగ్ కూడా మంచి స్ట్రాంగ్ నోట్తో క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీ అయితే 25,200 పైన క్లోజ్ అయింది. అన్ని సెక్టార్స్లో మంచి బయింగ్తో పాటు గ్లోబల్గా కూడా మనకు మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఏదైతే యుఎస్ జపాన్ ట్రేడ్ డీల్ జరుగుతుందన్న పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో పాటు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి బ్యాంక్స్ మంచి రికార్డ్ హైని టచ్ చేయడం వల్ల బెంచ్ మార్క్ ఇండిసెస్ అయితే ఈరోజు బాగా పెరిగాయి. ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.6% పెరిగితే నిఫ్టీ 0.6% పెరిగింది. సేమ్ బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ కూడా అండర్ పెర్ఫామ్ చేశాయి. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.24% వరకు పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే ఫ్లాట్గా క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీలో కనుక మనం గెయినర్స్ చూసినట్లయితే టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్, బజాజ్ ఫైనాన్స్ ఇలా ఉన్నాయి. అలాగే నిఫ్టీలో లూజర్స్ కనుక చూసినట్లయితే టాటా కన్జ్యూమర్, హెచ్యుఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇలా ఉన్నాయి. ఓవరాల్గా ఈరోజు 52 వీక్ హైక్ గాను 140 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోదగినవి జేఎం ఫైనాన్స్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్, అలాగే ఎల్టీ ఫైనాన్స్, పేటిఎం, ఫోర్టిస్ హెల్త్ కేర్, ఆనంద్ రతి, కిమ్స్, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, షిండర్ ఇండియా, ఎంఎన్ఎం, రామ్కో సిమెంట్స్, గుజరాత్ మినరల్, విశాల్ మెగామార్ట్ అలా మొదలుగా ఉన్నాయి. Q1 రిజల్ట్స్ అనేవి వీడియోస్ పోస్ట్ చేశాను. సో కింద ఛానల్ లోగో కింద ఉంటాయి, అలాగే ఛానల్లో కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఎంతో బూస్టప్గా ఉంటుంది. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.